ఎవ్రీబడి, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. అయితే పిల్లలతో చాలా రకాల సెంటెన్సెస్ని మాట్లాడుతూ ఉంటారు కదా, వాటిలో మరికొన్నింటిని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ శనగపిండి. శనగపిండిని మనం ఇంగ్లీష్లో గ్రామ్ ఫ్లోర్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి నేరేడు పళ్ళు. చాలామంది తింటూ ఉంటారు కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ స్కూల్ స్టార్ట్ అయ్యింది త్వరగా నిద్రలే. పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ వేకప్ ఎర్లీ ఆర్ your school has started you wake up early ఈ విధంగా చెప్తాం. స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ అంటే స్కూల్ మొదలైపోయింది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద హాలిడేస్ ఆర్ ఓవర్ సో లెర్న్ టు వేక్ అప్ ఎర్లీ ఫ్రమ్ నౌ ఆన్. ద హాలిడేస్ ఆర్ ఓవర్ సో లెర్న్ టు వేక్ అప్ ఎర్లీ ఫ్రమ్ నౌ ఆన్ అంటే హాలిడేస్ లేదా సెలవులు అయిపోయాయి కాబట్టి ఇప్పటి నుండి త్వరగా నిద్రలేవడం నువ్వు నేర్చుకో అని. Another example is you have to go to school tomorrow so wake up early when I call. Or you have to go to school tomorrow so wake up early when I call you. అంటే నువ్వు రేపు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేను పిలిచినప్పుడు నువ్వు నిద్రలే అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఇక చదవడం మొదలుపెట్టు. స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇలా చెప్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ ఆర్ యూ స్టార్ట్ స్టడీయింగ్ ఫ్రమ్ నౌ ఆన్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ గెట్ అవుట్ ఆఫ్ ద హాలిడే మూడ్ అండ్ స్టడీ హార్డ్. గెట్ అవుట్ ఆఫ్ ద హాలిడే మూడ్ అండ్ స్టడీ హార్డ్ అంటే నువ్వు సెలవుల మూడ్లోంచి బయటకు రా, అలాగే కష్టపడి చదువు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ టైమ్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ యాజ్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ లేటర్. Or this time you start reading from the beginning as it will be easier for you later. అంటే నువ్వు ఈసారి మొదటి నుండే చదవడం మొదలుపెట్టు, దానివల్ల నీకే తర్వాత ఈజీ అవుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చెయ్యి. పిల్లలకి ఇలా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ డూ టుడేస్ వర్క్ టుడే. యూ డూ టుడేస్ వర్క్ టుడే ఈ విధంగా చెప్తాం. టుడేస్ వర్క్ అంటే ఈరోజు పని అని. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ టీచర్ టోల్డ్ మీ దట్ యూ ఆర్ ప్రొక్రాస్టినేటింగ్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్. యువర్ టీచర్ టోల్డ్ మీ దట్ యూ ఆర్ ప్రొక్రాస్టినేటింగ్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేయకుండా వాయిదాలు వేస్తున్నావని మీ టీచర్ నాకు చెప్పారు అని. ప్రొక్రాస్టినేటింగ్ అంటే వాయిదా వేస్తూ ఉండడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ It is not a good practice to do so. It is not a good practice to do so. అంటే ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని. నాట్ a good practice అంటే మంచి పద్ధతి కాదు అని. Now the fourth sentence is త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో you eat quickly and go to tuition. You eat quickly and go to tuition ఈ విధంగా చెప్తాం. Now the first example of this sentence is you go to tuition, finish your homework, study well and come home. You go to tuition,
ఫినిష్ యువర్ హోంవర్క్, స్టడీ వెల్ అండ్ కమ్ హోమ్ అంటే నువ్వు ట్యూషన్కి వెళ్ళి నీ హోంవర్క్ అంతా పూర్తి చేసుకుని బాగా చదువుకొని ఇంటికి రా అని. Another example is, I cannot teach you at home, so I am sending you for tuition. I cannot teach you at home, so I am sending you for tuition. అంటే నేను నీకు ఇంట్లో నేర్పించలేను, అందుకే నేను నిన్ను ట్యూషన్కి పంపిస్తున్నాను అని. అదే I cannot make you study at home, so I am sending you for tuition. అంటే నేను నిన్ను ఇంట్లో చదివించలేను, అందుకే ట్యూషన్కి పంపిస్తున్నాను అని. Now the fifth sentence is, నువ్వు కాసేపైనా నిద్రపోవాలి. పిల్లలు ఎక్కువసేపు నిద్రపోకపోయినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ అ వైల్. యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ అ వైల్ ఈ విధంగా చెప్తాం. ఈవెన్ ఫర్ అ వైల్ అంటే కాసేపైనా అని. యూ షుడ్ స్లీప్ అంటే నువ్వు నిద్రపోవాలి అని. Now the first example is, if you don't sleep for a while, you will piss me off later. So go to bed. If you don't sleep for a while, you will piss me off later. So go to bed. అంటే నువ్వు గనక కాసేపు నిద్రపోకపోయినట్లయితే నువ్వు నన్ను తర్వాత విసిగిస్తావు, అందుకే ఇప్పుడు వెళ్ళి నిద్రపో అని. Another example is, eat early, sleep early, wake up early in the morning. Or you eat early, sleep early, wake up early in the morning. అంటే నువ్వు త్వరగా తిని అలాగే త్వరగా నిద్రపో, ఉదయం త్వరగానే నిద్రలేగు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, ఒకటి ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకు. పిల్లలు పాత వాటినన్నీ వదిలేసి కొత్తవి అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై న్యూ వెన్ దెర్ ఈజ్ వన్, ఆర్ వై న్యూ వన్ వెన్ దెర్ ఈజ్ ద ఓల్డ్ వన్ ఈ విధంగా చెప్తాం. వై న్యూ అంటే కొత్తది ఎందుకు అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, యువర్ పెన్సిల్ ఇస్ ఫైన్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ అ న్యూ వన్ అగైన్. యువర్ పెన్సిల్ ఇస్ ఫైన్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ అ న్యూ వన్ అగైన్ అంటే నీ పెన్సిల్ బాగానే ఉంది, నువ్వు మళ్ళీ కొత్త దానిని ఎందుకు అడుగుతున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, డోంట్ గెట్ యూస్ టు వేస్టింగ్ మనీ లైక్ దిస్. డోంట్ గెట్ యూస్ టు వేస్టింగ్ మనీ లైక్ దిస్ అంటే డబ్బులు ఇలా వేస్ట్ చేయడానికి లేదా ఇలా వృధా చేయడానికి నువ్వు అలవాటు పడకు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఒకటి తిను ఎక్కువ తినకు. పిల్లలకి ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ వన్, డోంట్ ఈట్ మోర్, ఆర్ యూ ఈట్ వన్ ఎట్ ఎ టైమ్, డోంట్ ఈట్ మోర్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, యూ ఈట్ ఓన్లీ వన్ చాక్లెట్, if you eat more than that, I will beat you. Or you eat only one chocolate, if you eat more than that, I will hit you. అంటే నువ్వు ఒక చాక్లెటే తిను, దానికంటే ఎక్కువ తింటే నేను నిన్ను కొడతాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, you eat one after the other and not all at once. You eat one after the other and not all at once. అంటే నువ్వు ఒకదాని తర్వాత ఒకదాన్ని తిను, అన్నీ ఒకేసారి తినకు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్, మళ్ళీ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు. పిల్లలన్నాక ఏడుస్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ, వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఇట్స్ నాట్ గుడ్ టు క్రై అబౌట్ ఎవ్రీథింగ్, ఆర్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు క్రై అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాని కోసం లేదా ప్రతి దాని గురించి ఏడవటం అంత మంచిది కాదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, వై ఆర్ యూ క్రయింగ్ సో మచ్ ఫర్ సచ్ అ స్మాల్ థింగ్. వై ఆర్ యూ క్రయింగ్ సో మచ్ ఫర్ సచ్ అ స్మాల్ థింగ్ అంటే నువ్వు ఇంత చిన్న విషయానికి ఇంత ఎక్కువగా ఎందుకు ఏడుస్తున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.